ఎప్పుడైతే టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చుకుంటూ పెద్ద మంచి కేసీరావు ఇక ఆడికెళ్ళే ఈ కారుకు అడుగు అడుగునా గండాలే ఎదురవుతున్నాయట. ఇక అందులో ఇప్పుడు నూటికి ముత్యం ఇంకోటి ఏమైందయ్యా అంటే కడుపులో పుట్టిన బిడ్డ కేసీరావు కడుపులో పుట్టిన బిడ్డ కేటీరామును తోడ పుట్టిన చెల్లె ఊ అంటే ఆ అంటే వీళ్ళకు పక్కలో బల్యం లెక్క తయారయ్యింది. మరి వీళ్ళ పంచాయతీ ఏడబెడిచి ఏ వాడకాడ ఇదాయే ఏ వ్యవహారం కాడ కచ్చపెచ్చ వ్యవహారమాయే ఈ కవితమ్మ కూడా అనేది ఆడికే వస్తుంది. బయటోడు అంటేనేమో ఏమో అనుకుందాం. స్వయాన కవితమ్మనే వాళ్ళ ఇంటి మనిషి కుండ బద్దలు కొట్టి చెప్తుంది. అటు భావశుద్ధులు ఏంచిపోస్తుంది, ఇటు తమ్ముడు ఉండే కదా గోళీలు వేసే తమ్ముడు కేసీరావుకు గోళీలు వేసే తమ్ముడు సంతోష ఆయన శుద్ధులు ఏంచిపోస్తుంది. ఇక ఇటు పడితే ఆయలకు అన్నను కూడా ఈడంగా ఆడంగా బాగానే పోలు ఆర్చుకుంటుంది. ఇక ఈ పంచాయతీ అంతా కమ్ముకొని ఆఖరకు వస్తారు కల్లా చెరువు నుండి మత్తడి దొరికినట్టు ఇక ఆమె ఇప్పుడు గుండెలో ఉన్న ఆ బాధను మొత్తం ఇక తెలంగాణ జాగృతి జనం బాట అని పెట్టి ఇక జనం బాటలా గడికోపారి ఈ బీఆర్ఎస్ వ్యవహారమే ముంగటేస్తుంది.